జ్ఞానస్వరూపులకు నమస్కరిస్తూ 5వ రోజు సోపానాలు డాక్టర్ డి రేవతీదేవి గారిది. ఎంతోమందికి వచ్చే ప్రశ్నలకు మాస్టర్స్ ఇస్తున్న జవాబులు. ఈరోజు ప్రశ్న, మనందరినీ మాయపొర కమ్మేసి ఉన్నట్లయితే మరి మనం ఏం చేయడానికి ఇక్కడికి వచ్చామో మనకు తెలిసేదెలా? చాలా బాగుంది కదండి క్వశ్చన్. జవాబు, ఇక్కడ మీరు బ్రతికుండటానికి అసలు కారణం ఏమిటో మీరు తెలుసుకునేలా చేయాలని వీలైనప్పుడల్లా ఆత్మ మృదువుగా తట్టి సైగ చేస్తూనే ఉంటుంది మీకు. కానీ చాలామంది ఆ మృదువైన హెచ్చరికలను స్పందించరు. కనుక మీ సంపూర్ణ అనుమతితో, మీ అత్యున్నతమైన అనుమతితో మేము మిమ్మల్ని అంతకంతకి బలంగా నెడుతుంటాము. అవకాశాల వైపుకు మీరు సైగను అర్థం చేసుకుంటారన్న ఆశతో. ఉదాహరణకు, మీకు సంగీతం అంటే చాలా ఇష్టమని అనుకుందాము. 3 ఏళ్ళు వయసున్నప్పుడు మీ ఇంట్లో ఉన్న పియానోను వాయించాలని మీకు అనిపించి వంటింటి గిన్నెల మీద, కుండల మీద మీరు తరచూ డ్రమ్స్ వాయిస్తున్నట్లు నటిస్తుంటారు. 7 ఏళ్ల ప్రాయంలో గిటార్ వాయించడం మొదలుపెట్టి కనపడిన వాళ్ళకల్లా నేను ఒకనాటికి గొప్ప సంగీత కళాకారుడిని అవుతానని చెప్పారు. 15వ ఏటికల్లా మీకు వివిధ వాయిద్యాలు వాయించడం వచ్చేసింది. మీకు ఇంకా సంగీతం పట్ల చాలా ప్రీతి ఉన్నది. మీరు సంతోషంగా అన్ని రకాల ఆధునిక సంగీతాన్ని వింటున్నారు. కానీ 18 ఏళ్ల ప్రాయంలో మీరు సంగీతంలో కాకుండా ఎకనామిక్స్లో పట్టాపుచ్చుకోవాలని మీ తల్లిదండ్రులు మీకు చెప్పారు. అప్పుడే మీకు సురక్షితమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. చాలా సంఘర్షణ తర్వాత వాళ్ళ సూచనలు చాలా బాగున్నాయనిపించి మీరు వాళ్ళ మాటలకు తలవొగ్గి 4 ఏళ్ల పాటు చదివారు. ఆర్థిక శాస్త్రవేత్త కావాలని. కానీ మీకదంటే అసహ్యం. ఆ తర్వాత మీరు పెళ్లి చేసుకుని కుటుంబాన్ని పోషించారు. కానీ మీరు ఆఫీస్కి వెళ్ళిన ప్రతిరోజు మీరు డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు, గందరగోళం ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీరు చాలా అరుదుగా సంగీతం జోలికి పోతున్నారు. మీ డిప్రెషన్ ఇంకా పెరిగినట్లయితే 60 ఏళ్లకు మీరు ఉద్యోగం నుంచి రిటైర్ అయినారు, 70 ఏళ్లకు చనిపోయారు. చాలామంది మానవుల అభిప్రాయాల్లో జీవితం మీకు బాగానే జరిగింది, కానీ జీవించినంతకాలం మీరు మాత్రం అసంపూర్ణంగా ఫీల్ అయ్యారు. చనిపోయాక మీరు ఉన్నత తలాలకు వెళ్ళినప్పుడు ఈ జన్మలో మీరు సంగీత రంగంలో చాలా జ్ఞానాన్ని పొందాలని ఎంచుకొనుండినారని గ్రహించి చాలా బాధపడతారు. మీరు కొత్త పాటలు కంపోజ్ చేసి ఉంటే దానివల్ల లక్షలాది మంది మనుషుల హృదయాలు ప్రేరణకు గురై ఉండేవి, ఆనందించి ఉండేవి. మీరప్పుడు ఎంత బాధపడతారో. నేను ఆదర్శంగా పెట్టుకున్న సంగీతాన్ని వదులుకొని పొరపాటు చేస్తున్నానని స్పిరిట్ నాకు ఎందుకు చెప్పలేదు అనుకుంటారు మీరు. అప్పుడు మీకు గుర్తొస్తుంది, కాలేజీకి వెళ్తుండగా దారిలో మీ కారు టైర్ పగిలింది. ఎలా పోయాయో తెలియదు, కానీ మీ అప్లికేషన్ పేపర్లు పోయాయి. వచ్చే 4 ఏళ్ల పాటు మిమ్మల్ని ఏ గదిలో కూర్చొని చదవమన్నారో ఆ గది అంటే మీకు అసహ్యం. మొదటి 4 ఏళ్లలో మీకు సంగీతం వినబడితే చాలు ఎకనామిక్స్ని దాదాపు వదిలేస్తుండేవాళ్ళు మీరు. చిన్న మ్యూజిక్ ట్రూప్తో పాటు తిరిగే అవకాశం మీకు వచ్చినా మీరు దాన్ని వదులుకున్నారు. ఐస్ మీద స్కీయింగ్ చేస్తుండగా మీ కాలికి దెబ్బ తగిలితే ఆ గాయం మానే వరకు మీరు కూర్చొని రెస్ట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు టీవీ చూస్తూ టైం గడిపేశారే కానీ సంగీతం జోలికి పోలేదు. మీరు రిటైర్ అయినాక పోటీల్లో పాల్గొన్నప్పుడు ఒక ఎలక్ట్రిక్ వాయిద్యాన్ని బహుమతిగా గెలుచుకొని దానిని అవసరం కోసం అమ్మేశారు. ఇలాంటి మీకు స్పిరిట్ ఎన్నిసార్లు తట్టి సైగలు చేయాలంటారు? అవకాశాలు కల్పించక కాదు, వచ్చిన ఏ అవకాశాన్ని అందిపుంచుకోకపోవటం పొరపాటు. స్పిరిట్ కిందకి దిగివచ్చి మీరు ఏ వృత్తి చేపట్టవలసి ఉన్నదో నల్లటి పెద్ద పెద్ద అక్షరాలతో మీ బెడ్రూమ్ గోడ మీద వ్రాసి వెళ్ళదు. అలా చేస్తే మీకున్న సంకల్ప స్వేచ్ఛను ఆటంకపరిచినట్లే. కొన్నిటిని మీ అంతటి మీరే తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకే మీకు నేను చెప్పేది ఏంటంటే, మీకు జీవితంలో ఏమి చేయాలని చాలా ఇష్టంగా ఉన్నదో, మీకున్న గొప్ప వరమేమిటో ముందు దాని సంగతి చూడండి. మీలో గొప్ప సంగీత కళ ఉంటే ఆ కళను పెంపొందించుకోండి. ఆ రంగంలోనే కృషి చేయండి. అందులోనే మీ హాబీని వెతుక్కోండి. ఇతరులకు సహాయం చేయడం మీకు ఇష్టమైతే కౌన్సిలింగ్ కానీ సైక్రియాటిక్గా కానీ చేయండి. జంతువులకు హీల్ చేయండి. మీకు ఇష్టమైతే పశువుల డాక్టర్ వృత్తి వైపుకు దృష్టి సారించండి. బట్టలు రంగులతో పనిచేయటం ఇష్టమా? అయితే ఫ్యాషన్ డిజైనింగ్ వైపో లేదా ఇంటి డెకరేషన్ వైపో దృష్టి సారించండి. అర్థమైందా? మీకు ఇష్టమైన పని వృత్తిగా చేయలేకపోయినప్పుడు దానిని కనీసం ఒక హాబీగానో లేక మానవాళికి సేవగానో చేయండి. డబ్బు తీసుకుని వృత్తిగా పాడలేకపోతున్నారా? అయితే నర్సింగ్ హోమ్లో
ఉండే పెద్దల దగ్గరికి వెళ్ళి పాటలు పాడే గాయకుల్లో చేరండి. డబ్బు తీసుకోకుండా ఆనందంగా పాడి మీ టాలెంట్ని చూపించండి. మీరు తయారు చేసిన బొమ్మలు వ్యాపారపరంగా అమ్మేంత గొప్పగా లేవా? మీలోని కళను పెంపొందించుకోవటానికి క్లాసులకు వెళ్ళి నేర్చుకోండి, లేదా ఆ బొమ్మలను అనాథాశ్రమంలోకి పిల్లలకు ఆనందంగా పనిచేయండి. మీకు మంచి గొంతు ఉన్నట్లయితే పెద్దలకో గుడ్డి వాళ్లకో పుస్తకాలు గట్టిగా చదివి వినిపించండి. అంతేకాని మీలోని టాలెంట్ను, మీకు నిజంగా ఇష్టమైన దాన్ని వదిలిపెట్టకండి. ఇది మీలో ఉన్న అద్వితీయమైన లక్షణం. చాలామందిలాగా మీరు సగం జీవితాన్ని జీవించకండి, అరకొరగా జీవించకండి. మీరంతా 2 ప్రణాళికలతో జన్మ తీసుకుంటారా? 2 స్థిరంగా మీలో పాతుకుపోయి ఉంటాయి. ఒకటి ఏమిటంటే మీలో ఉన్న నైపుణ్యాన్ని మీ జీవిత కార్యాన్ని నెరవేర్చుకోవడానికి ఉపయోగించటం. దీనినే మీ జీవిత ప్రణాళిక, లైఫ్ ప్లాన్ అంటారు. ఇక రెండవది ఏంటంటే మీ ప్రపంచ ప్రణాళిక, మానవాళికి మీరందించే సహాయం తాలూకు ప్రణాళిక అన్నమాట. మీ జీవిత ప్రణాళికే అదై ఉండవచ్చు, లేదా అందులో నుంచి పుట్టుకొచ్చిన కొమ్మై ఉండవచ్చు. వృత్తిపరంగా సంగీత కళాకారులై ఉన్నవాళ్ళు ఉదారంగా కచేరీలు ఇవ్వడం చూస్తుంటాము. లేకపోతే మరో విధంగా కూడా ఉండవచ్చు. వృత్తిపరంగా మీరు ఒక నర్స్ అయి ఉండవచ్చు. కానీ పాటలు పాడటం అంటే మీకు ఇష్టం కావడం వల్ల వారాంతరంలో పెద్దవాళ్ళకి ఫ్రీగా పాడి వినిపించి ఆనందింపజేస్తారు. మీరు నిజంగా ఏమి చేయవలసి ఉన్నదో ఆ పని మీరు చేయటం మొదలు పెడితే ఇతర అవకాశాలు వాటంతట అవే మీ ముందుకు వస్తాయి. మీలోని కళలు, టాలెంట్లు విస్తరిస్తాయి. వాటి వల్ల మిమ్మల్ని తట్టి సైగ చేసే ప్రయత్నం మేము ఎలా చేశామో గమనించి తెలుసుకోండి. అనుకోకుండా ఏకకాలంలో సంభవిస్తున్న వాటిని యాదృచ్ఛికాలను గమనించండి. అవే మిమ్మల్ని మృదువుగా ఒక నిర్దిష్ట జీవిత మార్గాన నడిపించడానికి ప్రయత్నిస్తాయి. మీకు అంది వస్తున్న అవకాశాలను గమనించండి. ఎలుగెత్తి పిలుస్తున్న అవకాశాలను అందుకోండి. మీ మనస్సు లోతుల్లో మీకు తెలుసు మీకు ఆనందాన్ని, సంపూర్ణత్వాన్ని ఇచ్చేదేమిటో. మీ జీవితంలో దాన్ని సాధించడానికి మార్గాలను వెతకండి. ఓకే మాస్టర్స్, ఎంత విపులంగా చెప్పారండి టార్కోమ్ గారు. ప్రతిదీ కూడా సారీ మాస్టర్స్, టార్కోమ్ గారు అంటే నాకు చాలా అభిమానమైన రైటరు. సో టార్కోమ్ గారు అని వచ్చిందండి. ఈ మాస్టరు ఎంత అద్భుతంగా తెలియచేశారో చూడండి మాస్టర్స్. నిజంగానండి ఇవి మనకి ఆన్సర్స్ చెప్తుంది సనంద అనే మాస్టర్ అండి. సో రేపటి రోజున స్పిరిట్ అంటున్నారు, ఆ మాటకు అర్థం ఏంటి అనే ప్రశ్నకు జవాబేంటో తెలుసుకుందాము. ఇది మనం తెలుసుకొని తెలియజేయటానికి మరి ప్రయత్నిస్తున్నామా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.